ఈరోజు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, దేవునితోటి మనము చేయాల్సిన ప్రార్థన విధానము, ఎందుకోసం మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విషయాలు మనం ఇవాళ మాట్లాడుకుందాం. చాలామంది ఉపవాసము ఉండరు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. చాలామందికి ఉపవాసం ఎందుకు ఉండాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఉండరు. చాలామంది ఉపవాసం ఉంటారు, ఎందుకు ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. ఉన్నాం కదా, దానివల్ల ఏంటి లాభం అని కూడా చాలామందికి తెలియదు. ఉపవాసం అనేది క్రైస్తవ జీవితంలో ఒక పార్ట్. దేవునికి ఇష్టానుసరమైన ఉపవాసంగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు వారములో మినిమం ఒక్కసారైనా తను ఉపవాసం ఉండాలి. ఎందుకోసం ఉండాలి అంటే, వారమంతా రకరకాలైన ఆహార పదార్థాలతోటి మనము మన శరీరాన్ని పోషిస్తాం. అయితే మన ఆత్మను కూడా వాక్యమైన ఆహారముతో పోషించాలి. మన శరీరము బలమైనప్పుడు ఆత్మ బలహీనమైపోయింది. ప్రతి మనిషి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం శరీరపరంగా డాక్టర్లు చెప్పే విషయంలో అయినా కానీ అది మంచిది, వారికి అది ఆరోగ్యానికి కూడా మంచిది. చాలామందికి తెలియదు. అది ఏమనుకుంటారంటే ఉపవాసం ఉండకూడదు అది ఇది అనుకుంటారు. కానీ ఆరోగ్యపరంగా కూడా ఒక మనిషికి ఉపవాసం ఉండటం ఆరోగ్యకరమే. అయితే ఈ రోజుల్లో అందరూ అన్ని సార్లు తింటున్నారు, కానీ అంతకుముందు అన్ని సార్లు తినేవాళ్ళు కాదు. లేక ఎన్నిసార్లు వచ్చినాయి రొట్టెలు ఆహారం? 5 సార్ల, 10 సార్ల, 2 సార్లే. దేవుడికి తెలుసు ఎన్నిసార్లు తినాలో, చాలామందికి తెలియదు. ఓకేనా? మన శరీరానికి కూడా మనము మితిమీరి ఆహారం పెట్టినా, తక్కువగా ఆహారం పెట్టినా అదేమవుతుంది, ఇబ్బంది కలిగించింది మనల్ని. మనము శరీరాన్ని కాపాడుకోవాలి, 2 ఆత్మను కూడా కాపాడుకోవాలి. మనం ఇక్కడ సజీవులుగా ఉన్నాం భూమి మీద, మనకి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు కాబట్టి 2 చేయాలి. అయితే ఉపవాసం యొక్క ప్రాముఖ్యతల్లో కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఉపవాసము ఉండటం, ఉపవాసము ఎందుకు ఉండాలి, ఉపవాసము వలన కలిగే ప్రయోజనాలు ఏంటి, ప్రతి విషయము కూడా మనము చూద్దాం. ఫస్ట్ మనము ఉపవాసం దేనికి ఉండాలి? 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుతా లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నలగొట్టడం అంటే శరీరాన్ని ఏంటి, ఎలా నలగొడతారు? రాయి తీసుకొని కొడతారా? ఎలా నలగొట్టడం అంటే దానికి ఇవ్వాల్సిన ఆహారము ఇవ్వకుండా దానిని కొంచెం ఆపాలి. అప్పుడు ఏమైందంటే నీవు భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా ఉంటావు. భ్రష్టుడంటే ఎవరు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మి వేసుకున్న భ్రష్టుడైన వాడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకో అంటున్నాడు. అంటే ఏంది? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మి వేసుకున్నట్టుగా వ్యభిచారానికి తన శరీరాన్ని అమ్మి వేసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడేమో చూసుకోండి అంటున్నాడు. ఏదో ధనము కోసమో, లేకపోతే ఏదో లోక సంబంధమైన అక్కర్ల కోసమో, శరీర సంబంధమైన కోరికల కోసమో మన శరీరాన్ని ఏమంటారు, లోకానికి అప్పచెప్పుకోకుండా ఉండటం కోసం మన శరీరాన్ని మనం ఏం చేయాలంట, నలగొట్టుకోవాలి. ఓకే? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మి వేసిన భ్రష్టుడైన ఏశాబు వంటి వ్యభిచారుడైనా ఉన్నాడేమో చూసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు? కొన్నిసార్లు లోకంలో ఏమంటున్నారు, శరీర సంబంధమైన ఆశల వలన మనిషి ఏమైపోతాడు, ప్రేరేపించబడినప్పుడు అతని శరీరము అతనికి నలగగొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ అతని శరీరం లోపరుచుకుంది. చాలామంది ఏమనుకుంటారు, అయ్యో గ్యాస్ ట్రబుల్ ఉంది కదా, లేకపోతే ఇంకోటి ఉంది కదా, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి ఎవరు పని చేయాలి? దేవుని ఆత్మ మన లోపల పనిచేయాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్యేష్ఠత్వమును అమ్మి వేసేవారుగా ఉండకుండా మనం ఏం చేయాలంట, మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఎలా అంటే, భ్రష్టుడైపోతానేమో, ఏదైనా చెడ్డ క్రియలు మన లోపల ఉంటే దాని విషయంలో మనం ఉపవాసం ఉండి అది మన జీవితంలో నుంచి తొలగిపోయే వరకు ప్రార్థన చేయాలి. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన ఎంతసేపు చేయాలి? చాలామంది ఏమంటారు, ఉపవాసం అంటే ఎప్పుడు తినాలన్నా, ఉపవాసం అంటే తినొద్దని చెబుతున్నాం, ఎప్పుడు తినమని కాదు చెబుతుంది. చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఎప్పుడు తినాలి? ఇప్పుడు దా తిన్నావు కదా ఎన్ని సంవత్సరాలు. ఉపవాసం గురించి చెబుతుంది ఎందుకంటే, నువ్వు దేవునితో ఎలా గడపాలి సమయం, ఎలా దేవునితోటి నువ్వు దగ్గర అవ్వాలి అనే విషయం గురించి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలాసార్లు మనము శరీర ఇచ్చలకి కోరికలకు మనం వెళ్లకుండా ఉంటాము. అయితే ఇంకొక మాట ఏందో తెలుసా, మనకున్న ఆర్థిక సమస్యల విషయంలో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి.
చాలామంది వారికి ఉన్న ఆర్థిక సమస్యల విషయాల్లో ప్రార్థన అనేది చేసుకోరు. ఒకరోజు దేవునికి ఇవ్వరు. నేను పరిపూర్ణమైన సేవకు రావటానికి గల కారణం కూడా ఇదే. అంటే సేవకు వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత ప్రతి మనిషి దేవుడు ఇస్తాడని చెప్పేవాళ్ళు. చదువుతుంటే నేను అనుకునేవాడిని, దేవుడు ఇస్తాడని చదువుతున్నాడు, దేవుడు ఎలా ఇస్తాడు రా బాబు అని నేను అనుకునేవాడిని. అందరికీ అదొక ఊత పదం కదా. ఏంటి, సేవకు వస్తే దేవుడు ఇస్తాడులయ్యా, లేదా దేవుడే చూసుకుంటాడులయ్యా. వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు మాత్రం దేవుడు ఇస్తాడులే అని చెబుతారు. నేను వచ్చాను, ప్రతి ఒక్కళ్ళు అలాగే చెబుతున్నారు, దేవుడు ఇస్తాడని. దేవుడు ఇస్తాడు కావాలని చూస్తూ ఉన్నా నేను. దేవుడు అంత సామాన్యంగా ఏమి ఇవ్వడం. అంటే అంత సామాన్యంగా ఇవ్వాలంటే ఆయన నీకు అర్థం అవ్వాలి. దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయన నీకు అర్థం అవ్వాలి. అయితే ఇక్కడ ఉపవాసం ఉండటంలో ఇంకొక విషయం ఏందో తెలుసా? చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఏం చేయాలంట? ఉపవాస దినాన్ని ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలి. అందరూ దేశంలో ఉన్న వాళ్ళు పెద్దలందరూ కూడా ఎక్కడికి రావాలి? దేవుని మందిరమునకి రావాలి. ఎందుకు రావాలి? ఉపవాసం ఉండటానికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఇక్కడ రాస్తుంది చాలా పెద్ద అంశంగానే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏమన్నాడంటే కొన్ని మాటలు చదువుదాం. 1వ అధ్యాయం 4వ వచనం. గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. ఒక చెట్టు ఉందనుకోండి, ఫస్ట్ గొంగలి పురుగు తినిందంట, దానిని తర్వాత వచ్చి మిడతలు తిన్నాయంట. తర్వాత మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. తర్వాత మిడతలు వచ్చి తినేసి వెళ్ళిన తర్వాత ఏమన్నా మిగిలిద్దా? ఈసారి పసర పురుగులు వచ్చినాయి అంట, పసర పురుగులు తిన్నాయి అంట. తర్వాత పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చీడ పురుగులు తినేసినాయి అంట. ఒకటేమో మిడతలు ఏం తింటాయి? ఆకులు తింటాయి. పసర పురుగులు ఏం తింటాయి? ఏమంటారు? కాండముని తింటాయి. ఇంకోటి ఏమన్నా చీడ పురుగులు అంటే ఏం తింటాయి? వేరుని తింటాయి. ఏమంటున్నాడు? అక్కడ ఏ ప్రాంతము కూడా మొక్క బ్రతకడానికి వీలు లేదు. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఏమంటున్నాడు? మేలుకొని మత్తులారా అంటే మనకేం అర్థం కావట్లా. ఈఎంఐ ఒకడు తీసుకుంటే వడ్డీ ఇంకొకటి తీసుకుంటాడు, వడ్డీ ఇంకొకటి తీసుకుంటే ఇంటి రెంటు కరెంటు బిల్లులు ఇంకొకటి తీసుకుంటాడు, ఇంకొకటి తీసుకుంటే హాస్పిటల్కి ఇంకొకటి తీసుకుంటాడు. తర్వాత ఇంకా ఏముంటుంది మన దగ్గర? తర్వాత అవి బోడవటానికి అప్పు చేస్తాం. అప్పుడేమైద్ది? కానీ మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువ శ్రమపడి నేను ఎలాగైనా ఈ అప్పు తీరవాలి అని చెప్పి అప్పటిదాకా ఉదయం వరకు వెళ్ళేవాళ్ళు ఉదయం, సాయంత్రం, పగలు, మధ్యాహ్నం 3 పూటలు పనికి వెళ్తారు. అప్పుడు ఇంకా మిడతలతో పాటు పసర పురుగులు, గొంగల పురుగులు కూడా వచ్చి మిగతా మొత్తం తినేస్తాయి. నువ్వేదో చీటీ వేస్తావు, వాడు ఎగ్గొడతాడు. అర్థమవుతుందా? మొత్తం దరిద్రం పోయిద్ది. ఎందుకనంట? నీకు యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యము కలుగజేయను, నరుని కష్టం చేత అది అధికము కాదు, మనుషుల యొక్క కష్టం చేత అధికం కాదు. ఇక్కడ ఎక్కడుంది నాకు ఆర్థికంగా నాకు సమస్యలు ఎక్కడుండి అని మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. ఎలా ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి. నాకు దేవుడు, నేను ఇందాక ఒక మాట చెప్పా, సేవకు వచ్చినప్పుడు నేను ఇలాగే సేవకు వచ్చాను, నాకు బాగా కష్టంగానే ఉంది. నాకు ఇప్పుడు కాదు, సేవకు వచ్చిన కాడ నుంచి కష్టంగానే ఉంది, కానీ దేవుడి పని ఏమి ఆగల. నాకు ఆర్థికంగా ఇబ్బంది ఎప్పుడు ఉంటానే ఉండేది, కానీ దేవుడి పని అయితే ఆగలేదు. అయితే ఏ పనికి వెళ్ళి పార్ట్ టైం సేవ చేస్తే బాగుండిద్ది అని ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఒక మనిషిని నమ్మావు కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా జీతం పని చేస్తే డబ్బులు ఇస్తాడని నన్ను నమ్మలేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నా దగ్గర ప్రార్థన చేస్తే నేను ఇవ్వనా అన్నాడు దేవుడు. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేయడానికి కానీ ఇష్టపడతాం, కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా చర్చిలో కూర్చొని ప్రార్థన చేయడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? మత్తులు. ఎందుకనంటే వాళ్ళకి లోకం అనే మత్తు ఎక్కింది, కానీ దేవుని వాక్యం ఎక్కల. దేవుడి మీద నమ్మకం లేదు. ఎంతసేపు అయినా ఎంత చాకరైనా చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి నా ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని కన్నీరు గార్చేవాళ్ళు లేరు. ఎలా ఏడవాలో తెలుసా? ఏమని రాస్తుందో చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. యవ్వన్న ప్రాయములో వివాహమయ్యి 2-3 సంవత్సరాలు అయ్యి
తన భర్త చనిపోతే ఎటువంటి దుఃఖంతో భార్య ఏడ్చిద్దో అట్లాంటి కన్నీరు గారవాలంట. దేనికోసం? ఈ శాపము ఎందుకు వచ్చింది నా జీవితంలోకి, ఈ యొక్క కరువు ఎందుకు వచ్చింది అని అట్లా ఏడవాలంట. ఎంతమంది ఉన్నారు అట్లా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? మా జీవితంలో ఈ అవమానం ఎందుకయ్యా, ఇంత నిందలు, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మా జీవితంలో అని మనము కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా కానీ మనం చితికిపోతే ఈజీగా అవమానపరచబడతాం. గుర్తుపెట్టుకోండి, అవమానానికి మనం ఈజీగా దొరుకుతాం. డబ్బులు కానీ ఒక మనిషి ఆర్థికంగా చితికిపోయాడని ప్రజలకు తెలిస్తే ప్రజలలో ఒక చులకన భావం ఏర్పడిద్ది. ఎందుకని? అవమానానికి అప్పగించబడతావు. అందుకోసం నువ్వు దేవుని సన్నిధిలో ఏడవాలి. అవమానంగా నేను ఉండకూడదు ప్రభువా అని నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాలి. నేను ఒకరోజు ఈ విషయంలో ప్రార్థన చేశాను. నాకు వాగ్దానం ఇది. ఒకరోజు నేను బాగా అవమానపడ్డాను. నేను దేవుడు నాతోటి మాట్లాడిన మాట ఏంటంటే, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 26వ వచనం, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. నా జనులు ఎక్కడ కూడా ఇంకా సిగ్గుపడరు. నువ్వు సిగ్గుపడవు అని చెప్పాడు దేవుడు నాకు. ఆ రోజు నుంచి దేవుడు నా జీవితంలో ఉన్న సిగ్గును కొట్టివేస్తూ వచ్చాడు. చాలాసార్లు చాలామంది నన్ను ఏ విషయాల్లో నిందిస్తారో ఆ విషయాల్లో దేవుడు నా మీద ఉన్న సిగ్గుని కొట్టివేస్తూ వాళ్ళకి అవమానం కలిగే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, అవమానం నుంచి నిన్ను విడిపించేది ఎప్పుడంటే దేవుని దగ్గర నీ కన్నీరు ఉండాలి. ఎప్పుడైనా సరే, దేవా నాకు ఈ అవమానం నుంచి నువ్వు విడిపించు అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. మన జీవితంలో అనేకమైన అవమానాలు ఉంటాయి. ఆ విషయంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ పరిస్థితుల మీద ఉన్న ప్రతి అవమానాన్ని దేవుడు కొట్టివేసి నీకు ఘనతనిస్తాడు. తర్వాత ఇంకొక మాట చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ యూదులందరినీ చంపివేయటకు హామాను శత్రువు ఏం చేశాడు? ఒక పన్నాగం పన్నాడు. అయితే ఎస్తేరు ఏం చేసిందంటే తన ప్రజల కొరకు ఉపవాసం ఉంది. వారు మరణమునకు అప్పగించబడకూడదని ఉపవాసం ఉంది. 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత రాజుకి కనికరం కలిగి రాజాజ్ఞ మారింది. మన కుటుంబంలో కూడా చాలాసార్లు మన బిడ్డల మీద కానీ చీకటి పోరాటాలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది శత్రువులు మనకు కీడు తలపెట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏమని? నీవే మాకు దిక్కు. యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడు? శత్రువులు చుట్టుముట్టినప్పుడు నీవే మాకు దిక్కు అన్నప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. శత్రువులు నిర్నిమిత్తముగా నీతో యుద్ధానికి వస్తున్నప్పుడు, నిర్నిమిత్తముగా నీ మీదకి దాడికి వస్తున్నప్పుడు నీవేం చేయాలంట? నీవు కూడా వాళ్ళతోటి యుద్ధం చేయడానికి కాదు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శత్రువులని చెదరగొడతాడు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు నీకు విరోధంగా గుంపు కూడు వారిని చెదరగొట్టి వారి ఆలోచనలకి నిన్ను అప్పగించడు. చాలామంది శత్రువులు తయారవుతారు నువ్వు దేవుని సేవ చేసినా, యథార్థంగా జీవిస్తున్నా. కానీ నువ్వు యథార్థంగా జీవిస్తున్నా సరిపోదు. నేను ఎవరికి హాని చేయలేదు కదా అని నిన్ను నువ్వు అనుకుంటే సరిపోదు. ఏం చేయాలంట? ఉపవాసం ఉండి శోధనలో పడకుండా మెలుకోగలిగి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోతే సాతాను నీ జోలికి రాడని నువ్వు అనుకోబాక. వాడు దొంగ, దోచుకుంటాడు, హత్యకి దోచుకోవటానికి వస్తాడు. వాడు నరహంతకుడు అని రాస్తుంది. తర్వాత నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆలయం పాడైనప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు ఏమని? అయ్యో నేను మందిరానికి ఏమీ లేకపోతున్నాను, మందిరానికి నేనేం చేయలేకపోతున్నాను, నా చేతిలో డబ్బులు ఏమి ఉండట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటారు. కాదు, మందిరము కట్టే పని దేవునిది. ఏం చేయాలంట? మనము ఉపవాసం ఉండి, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మందిరం దేవుడు కట్టించాడు, రాజాజ్ఞని మార్చాడు. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేవారిని ప్రేరేపిస్తాడు. రాజుని కదిలించాడంట నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, దేవుని మందిరం విషయంలో కూడా మనం ఉపవాసం ఉండాలి. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? శరీరము అపవిత్రపరచబడకుండా ఉపవాసం ఉండాలి, ఆర్థికంగా నలిగిపోకుండా
ఉపవాసం ఉండాలి. శత్రువులు కీడు నుంచి తొలగిపోనట్లు ఎస్తేరు వలె ఉపవాసం ఉండాలి. దేవుని మందిరం కోసం మనం ఉపవాసం ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, చాలామంది ఉపవాసం ఎలా ఉంటారంటే ఉండాల్సిన విధంగా ఉండకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. 2వ సమూయేలు 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో. ఏమంటున్నాడంటే ఆ బిడ్డ ఎవరు చెప్పండి? ఎవరు ఆ బిడ్డ? ఉరియా భార్యకి పుట్టిన కొడుకు. అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఎలాగైనా ఆ బిడ్డని కాపాడయ్యా అని. అతని భార్య ఆవిడ. ఎవరు భార్య? ఉరియా భార్య. కానీ నాతాను వచ్చి ఏం చెప్పాడు? పుట్టిన బిడ్డ బ్రతకడని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? పాపం వలన పుట్టిన బిడ్డ కాబట్టి అతను ఉపవాసం ఉండి నేలను బడి ఉంటే ఏమి జవాబు వచ్చిందంటే బాబు బ్రతకడు, చనిపోతాడని చెప్పారంట. చనిపోయాడు. ఒక చేతిని కోసుకొని ఇంకో చేత్తో సెలైన్ ఎక్కించుకుంటే బతుకుతాడా మనిషి? ఒక చేత్తో రక్తం పోతా చెయ్యి కోసుకొని ఇంకో చేత్తో సెలైన్ ఎక్కించుకుంటే మనిషి బ్రతుకుతాడా? బతకడు కదా. ఒక మనిషి పాపాన్ని విడిచిపెట్టకుండా తన జీవితాన్ని మార్చుకోకుండా ఉపవాసం ఉంటే కూడా అలాంటిదే. ఒక మనిషి పాపాన్ని విడిచిపెట్టకుండా మారు మనసు లేని ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. చాలామంది ఏం చేస్తారు? ఉపవాసం అని చెప్పి వాళ్ళు చేసేవన్నీ చేస్తారు. అట్లాంటి ఉపవాసాన్ని దేవుడేం చూడడు. దావీదు చేస్తేనే వినలా, మీరు నేను చేస్తే అసలు వినడు. హృదయానుసారుడు దావీదు, ఆయన చేస్తేనే. ఎందుకని? పాపం అని దేవుడు ఎక్కడ కూడా ఇష్టపడ్డం. ఏమంటున్నాడు? పాపం వలన వచ్చే జీతము మరణము, క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్ష విధి లేదు. నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ జీవితాన్ని మార్చుకోవాలి. అంతేగాని నువ్వెంత ప్రార్థన చేసి నేల మీద గోజాడినా నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే నువ్వేం చేయాలని? నీవు మారాలి. చాలామంది తమ జీవితంలో మార్పు లేకుండా ఉపవాసం ఉంటారు. చాలామంది ఉపవాసం ఉండాల్సింది దేనికోసం అంటే మార్పు కోసం ఉండాలి. చాలామంది ఉపవాసం దేనికోసం ఉంటారు? మార్పు కోసం ఉండరు. వారి జీవితాల్లో చెడుతనం విడిచిపెట్టడానికి ఉండరు. అన్నీ ఉండాలి. ఏమంటారు? మంచి డిష్ వండాలంటే అన్నీ సమపాలలో ఉంటేనే అది తినటానికి యోగ్యమైన కూరగా ఉండిద్ది. చెడుతనమును విడిచి పెట్టాలి. ఇక్కడ ఒక మాట రాస్తుంది చూడండి, సామెతలు 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. చాలామంది మనకు మేలు చేస్తే మనం తిరిగి వాళ్ళకి కీడు చేసామనుకో, వాళ్ళ ఇంట్లో నుంచి కీడు ఎప్పుడు కూడా తొలగిపోదు. చాలామంది ఏమనుకుంటారు? మేలు చేశాడు కానీ నేను మాత్రం కీడు చేయాలంటే దేవుడు ఊరుకోడు. మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. మేలు చేసిన వ్యక్తికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు చేయకూడదు. కీడు చేస్తే ఏమైంది? వాని ఎంట కీడు తొలగిపోదు. మన జీవితంలో మేలుకు ప్రతిగా మనం కీడు చేస్తున్నామేమో ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు చాలామంది మనకు మేలు చేస్తుంటారు కానీ మనం వాళ్ళకే కీడు చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ఇంట్లోకి మేలు రాదు. ఆ ఇంట్లో ఎప్పుడు కీడు తొలగిపోదు. దయచేసి అటువంటి వారికి ఎవరు ఉండొద్దు. ఎందుకనంటే అట్లాంటి వ్యక్తి కోసం ఎంత ప్రార్థన చేసినా కానీ జయం రాదు. ఏందయ్యా పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, యాకోబు కూడా ఏమంటాడు? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? నాకు బిడ్డలు కలగలేదు ఏందని అడిగితే నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే ఏంది? ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసిన దేవునికి మనము లోబడకుండా మన జీవితంలో నుంచి కీడు తొలగిపోవాలని మనము అనుకోకూడదు. ఎందుకనంటే మనము యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఏమన్నాడు? ఉరియా అతనికి ఏం చేశాడు? కాపుదలగా అతని సైన్యం కోసం యుద్ధం చేశాడు రాజుగా దావీదు ఉండటానికి. కానీ దావీదు ఏం చేశాడు? అతనికి కీడు చేశాడు. కాబట్టి ఆ కీడు తొలగిపోలేదు. గుర్తుపెట్టుకోండి, మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. ఎందుకనంటే మన జీవితంలో మనము కీడు చేసేవారుగా కపటం కలిగిన వారుగా ఉంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అయ్యా నా జీవితం యథార్థంగా ఉండేటట్టు చూడు. ఏందంట? యోధా ఇస్కరేతు పక్కనే ఉన్నాడు కానీ యేసు ప్రభువుని అప్పగించాడు. గెహాజీ పక్కనే ఉన్నాడు కానీ అమ్ముడిపోయాడు. ఏమన్నాడు? చాలామంది ఏమవుతారంట? కొన్నిసార్లు
వేషధారణ అది దేవునికి నచ్చదు. అటువంటి ఉపవాసం కూడా దేవునికి నచ్చదు. ఎందుకంటే జీవితాన్ని మార్చుకొని ఉపవాసం ఉండాలి. జమ్ము వలె తల వంచుకొని ఉండే ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. కొంతమంది పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నం తినకుండా ఉపవాసం ఉండమని చెప్పి ఏం చేస్తారు? అన్నీ చేస్తారు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం వేరు, మనం ఉండే ఉపవాసం వేరు. మనం ఉండే ఉపవాసం పైన రాశాడు చూడండి, 2వ వచనం 58:2 నుంచి చదువుతాం. తమ దేవుని న్యాయవిధిని విడువక నీటిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠిన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుడ్డులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? ఒకడు జమ్ములాగా తలంచుకొని కూర్చొని ప్రభువా ఉపవాసం 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 మూడిదలో కూర్చొని ఉపవాసం అంటే అది ఉపవాసం కాదంట. కొంతమంది ఉపవాసం అంటే ఇంకేం చేస్తారు? విసికి వేసారిపోతారు. కానీ దేవుడు చెబుతున్నది ఏంది? వాళ్ళ జీవితాల్లో ఉన్న కలహాలని, వాళ్ళ జీవితంలో ఉన్న శోధనల్ని తొలగించుకోవాలి. ఇక్కడ ఏమని రాస్తుందంట? నిజమైన ఉపవాసం ఏంటంటే చూడండి 7వ వచనం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు. నీ ఆహారం ఎవరికి పెట్టాలంట? ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. ఓకే, చాలా మంది ఏం చేస్తారు? మంచి బట్టలు కొంచెం వాళ్ళకి టైట్ అయిపోయినా కానీ మంచి బట్టలు అయితే ఇంట్లో బీరువాల్లో నుంచి షెల్ఫుల్లో నుంచి బయటికి తీరాయి. ఆ చీరలు కానీ అవన్నీ చాలా ఖరీదు గల్లాయని ఏం చేసుకుంటారు? పెట్లు వేసుకుంటారు. రేపు వెళ్ళేటప్పుడు ఎవరికన్నా ఇస్తే దీవించబడతారు. లేకపోతే ఏం చేస్తారు? పెట్లు వేస్తారు. ఏమో ఇష్టమైన చీర లోపల వేయండి. వస్త్రహీనుడికి నువ్వేం చేయాలంట? ఇవ్వాలి. ఆకలి కొనివాడు కనపడితే నువ్వేం చేయాలి? అన్నం పెట్టాలి. దిక్కులేని బేదలు కనపడినప్పుడు చేర్చుకోవాలి. మనం ఏం చేయాలంట? దిక్కులేని వాడు కనపడినప్పుడు నువ్వు నీ ఇంట చేర్చుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఎంతమంది ఉంటున్నారు అట్లాంటి ఉపవాసం? బేదలు కనపడినప్పుడు, వస్త్రహీనుడు కనపడినప్పుడు, ఆకలి కొన్నవాడు కనపడినప్పుడు ఎంతమంది ఉంటున్నారు? అలా చేస్తే ఏమైందంట? స్వస్థత నీకు శీఘ్రమే లభించును. కింద చదవండి, అక్కడ ఏమని రాస్తుందో, నా మాటలు కాదు. అలాగున నీవు చేసిన ఎడల, అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క వలె ఉదయించింది. నీవెప్పుడు కూడా వెలుగుతా ఉంటావు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత నీకు ఎలా వచ్చిందంట? శీఘ్రమే. నువ్వు ఆ జబ్బు పీడించదు. ఎప్పుడు? నువ్వు బేదలు కనపడినప్పుడు నువ్వు చేయి చాచాలి. ఆకలి కొన్నవాడికి నువ్వు అన్నం పెట్టాలి. వస్త్రాలు లేనివాడికి నువ్వు వస్త్రము ఇవ్వాలి. దిక్కుమాలిన వారు కనపడితే నీ ఎంట చేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారు? అలా చేయరు. తర్వాత చాలా మాటలు ఉన్నాయి అక్కడ. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉండును. దేవుని మహిమ నీకు కావలిగా నీ వెనక ఒక సైన్యం నిలబడి ఉండిద్దంట. చాలామంది మన చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆత్మ ఇక్కడ నిలబడి ఉన్నట్టుగా మేము చూసాం అని చెప్పి చాలామంది అన్నారు. ఏమంటున్నాడు? యెహోవా సైన్యము మహిమ నీ వెనకట ఏం చేసిద్దంట? కావలి. నీకు Z+ సెక్యూరిటీ ఉన్నది. నీవెక్కడున్నా నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడు. నిన్ను ముట్టువాడు ఎవరిని ముట్టినట్టు? ఆయన అభిషేకించిన వాడిని ముట్టువాడు దేవునిని ముట్టినట్లు. ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే మనము ఉపవాసములో అన్ని విధాలైన ఉపవాసం ఉండాలి. యేసు ప్రభువు వారు కూడా ఉన్నాడు. చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయం 1 నుంచి చదువుదాం.
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. యేసు ప్రభు ఉపవాసం ఉండేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి. యేసు ప్రభుకి ఆకలైందంట, రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సాతాను కొన్నిసార్లు మన శరీరం బలహీన పడిపోయింది. కొన్నిసార్లు లోకములో మహిమ సాతాను ఏం చేస్తాడంట, లోక మహిమను చూపించి నాకు మొక్కు అన్నాడంట. కొన్నిసార్లు ఏమొచ్చింది, లోక మహిమ అంటే ఏంది, లోకంలో ధనము డబ్బు ఇవన్నీ కూడా చూపించి ఉపవాసం లేదు ఏం లేదు, ముందు వచ్చిన కాళ్ళకు మొక్కు తర్వాత చూద్దాం ఏమంటాడు. నా మాటగా చూడండి, లోకాసువార్త మాట చదివించాలి మీకు, 4వ అధ్యాయం 5 నుంచి చదువుతాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, భూలోకంలో ఉన్న అన్ని రాజ్యాలు చూపించి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాడు సాతాను, భూలోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి అన్ని రాజ్యాలు నీకు, అమెరికా ఆస్ట్రేలియా అన్ని రాజ్యాలు చూపిస్తాడు నీకు, అన్ని దేశాల కరెన్సీ చూపిస్తాడు నీకు. తర్వాత ఏం చేస్తాడు, ఈ అధికారమంతయు ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును. నీకు ఇస్తా. ఏమి ఇస్తాడు మహిమ అంటే, డబ్బులు ఇస్తాను. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అందుకే దేవుడు అంటాడు, ఒకడు దేవునికి సిరికి దాసుడిగా ఉండలేడు. అది ఎవరికి అప్పగించబడి ఉందంట, సాతానికి అప్పగించబడి ఉంది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదును. అది యేసుప్రభు ఏమిస్తాడంటే, నేను జీవమునిస్తాను అంటాడు. యేసుప్రభు ఏమిస్తాడు, జీవమునిస్తాడు. సాతాను ఏమిస్తాడు, అది ఎవనికి నేను ఇయ్యగోరుదును, అది నేను ఎవరికి ఇయ్యగోరుదునో అది వానికి ఇస్తును. తర్వాత కాబట్టి నీవు నాకు మొక్కితివా. ఇప్పుడు అర్థమైందా, నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని. ఇది మొత్తం నీదే. ఏమంటున్నాడు, నీవు నాకు మొక్కావంటే ఇది మొత్తం నీదే. నువ్వు నాకు మొక్కలేదనుకో ఇది మాత్రం నేను నీకు ఇవ్వను అని చెప్తే దేవుడు ఏం చెప్పాడు యేసు ప్రభు వారు, అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు, నీవు నాకు మొక్కు అంటాడు. కాబట్టి నువ్వు దేవునికి మాత్రమే మొక్కు, ఓకేనా. ఎందుకంటే నువ్వు దేవునికి మొక్కితే ఏమైందంట, దేవుడు ఇహమందు పరమందు 100 దేవుడు ఇస్తాడు. ఇవ్వకుండా ఏమున్నాడు, కొంతకాలము శ్రమ పడిన తర్వాత దేవుడే స్థిరపరిచి బలపరుచు. కొంతకాలమే శ్రమ, ఎక్కువ కాలము ఉండదు. అలా తర్వాత ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి దుముకు అంటాడు. కొన్నిసార్లు శోధిస్తాడు. దేవుడే నీకు తోడుగా ఉంటే నువ్వు ఇవన్నీ చేయొచ్చు కదా. ఏలియా ఒక రొట్టె మొక్క కోసం ఒక విధవరాలు దగ్గరికి వెళ్ళామంటాడు, నాకు ఒక రొట్టె మొక్కని ఇవ్వు అని చెప్తాడు. కానీ ఆవిడతో ఏం చెబుతాడు, ఏమంటున్నారు, ఆ కొండలో పిండి అయిపోదు బుడ్డిలో నూనె. మరి అదేదో ఏలియానే చేసుకోవచ్చుగా ప్రార్థన, ఆయనే తల మీద చేపెట్టుకొని ప్రార్థన చేసుకొని సరిపోయింది. ఆవును అడగటం దేనికి, మళ్ళీ ఆవును దీవించటం దేనికి కదా. ఏలియా ప్రార్థన చేస్తే ప్రపంచం అంతా వర్షం పడింది, ఓకేనా. అనేకులకు ఆశీర్వాదకరంగా పెడతాడు, కానీ వారి పరిస్థితిని చూడటానికి వీలు లేదు. ఎందుకనంటే దేవుడు వారికి పెట్టే విధానం వేరు. ఏలియాని ఎలా గుర్తుపెట్టాడో తెలుసా రాజు, నీకు కనపడని వాడు ఎలాగుండాడంటే, ఒక గొంగళి ధరించుకున్నాడంటే అతడు తిష్బీయుడని ఏలియా. అంటే ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఎన్ని జతలు ఉన్నాయి బట్టలు ఏలియాకి, ఒకటే జత, ఒకే గొంగళిని చూసి గుర్తుపెట్టాడు, అయితే ఏలియా అయి ఉంటాడని. ఎందుకనంటే రాజు ఎవరికి భయపడుతున్నాడు, ఏలియాకు భయపడుతున్నాడు. ఎందుకంటే రాజుకు బలము దయచేవాడు అభిషేకించిన వానికి అధిక బలము దయచేస్తాడు. రాజు కంటే అధిక బలం ఎవరికి ఉండిద్ది, అభిషేకించబడిన వారికి ఉండిద్ది, ఓకేనా. ఏలియాకే ఒక రొట్టె అవసరమైతే అందులో ఎలా ఆశీర్వాదం వచ్చింది, అది దేవుని శక్తి. అందరికి అర్థమయ్యే భాష కాదు, అందరికీ అవన్నీ అర్థమైతే ఎప్పుడో దేవుని సేవ చేసేవాళ్ళు. ఎందుకని దేవుడు నిన్నేం చేస్తాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు, కానీ నిన్ను నువ్వు ఇంకోలా చేసుకోవటం కోసం కాదు. అందుకే అంటాడు, ఆయన ధనవంతుడు అయ్యుండి మన నిమిత్తం దరిద్రుడు ఆయను. యేసుప్రభు దేనికోసం దరిద్రుడయ్యాడంట, యేసుప్రభుకి లేదా ఆహారం, ఆకలి కొన్ని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంది, ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంట, ధనవంతులు చేయటకు ఆయన దరిద్రుడు ఆయను అని రాస్తుంది. మనకు దేవుని వాక్యం అర్థం కావాలి. చాలాసార్లు అపోహలు ఉంటాయి ప్రజలలో, ఏమంటే లోకంలో అపోహలు ఉంటాయి, అవన్నీ కాదు. మనం దేవునికి లోపడేవారిగా మనం ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. దానియేలు గ్రంథంలో కూడా ఉండిద్ది. ఏమన్నాడు, 9వ అధ్యాయం 2వ వచనం ఏమని ఉండిద్ది అంటే, దానియేలు వారి రాజ్యము
వారి ప్రజలు విడిపింపబడినట్లు ప్రార్థన చేశాడంట. మన దేశం కోసం కూడా, మన ప్రజలు నశించిపోయే ఆత్మల కోసం కూడా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన కోసమే కాదు, ఎవరి కోసం ఉండాలి ఉపవాసం? నశించిపోయే ఆత్మల కోసమే ఉండాలి. ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నారు మీరు ఇప్పటి వరకు చెప్పండి? ఉపవాసము యథార్థమైన ఉపవాసం ఉండాలి. ఏమంటున్నాడు? నీవు ఉపవాసం ఉంటే నీవు బలవంతుడు అవుతావు. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, మరి ఆయనకి దేవుడు ఏం చేశాడు చూడండి. లూకాసు వార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. యేసు ఏం చేశాడంట? ఆత్మ బలముతో 40 రోజుల తర్వాత ఉపవాస ప్రార్థన తర్వాత ఏమొచ్చిందంట? అసలు ఈ అంశము ఎవ్వరు నన్ను అడగరు అనమాట. ప్రార్థన ఎవరు అడిగినా కానీ ఏమడుగుతారు చెప్పండి, మీరే చెప్పండి. నేను ఎందుకు, మీకు తెలియదా ఏంది? ఏమడుగుతారు? ఆత్మ బలం కావాలి అని అడిగిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఆత్మలో బలపడాలన్న వాళ్ళు అందరూ కూడా అవసరాల కోసం వచ్చేవాళ్ళు తప్పితే మీరు బాధపడినా నిజమదే. ఏమి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఏం అడగాలి? ఆత్మ బలం అడగాలి. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. ఒక వారం వచ్చి ఒక వారం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. నమ్మకమైన వాళ్ళు ఉన్నారు, కంటిన్యూగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏంటంట? ఆత్మబలం పొందుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉండాలి. దేవుడు ఆత్మబలం పొందుకున్నాడంటే యేసుప్రభు ఏం చేశాడు? ఆత్మబలం పొందుకున్నాడు. మనం కూడా ఏం పొందుకోవాలి? ఉపవాసం ఉండి. ఉపవాసం ఉంటే నీకు ఆత్మ బలాన్ని పొందుకుంటావు. తర్వాత అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. ఓకేనా? ఆత్మ బలము నీ లోపల ఉంటే ఆ ప్రదేశం అంతా నీ గురించి వినపడిద్ది. దేవుని ఆత్మ బలం నీ లోపల ఉంటే నీ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరంలా, ఆటోమేటిక్గా నీ గురించి దేవుని ఆత్మ నీ లోపల ఉందని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు మా కోసం కూడా ప్రార్థన చేయమని వస్తారు. ఎందుకని అంట? నీ లోపల ఆత్మ బలం ఉంటే. మీకు తెలుసు మన మందిరంలో ఎంతెంత దూరం నుంచి దేవుని కృప చేత వస్తారు. అది నా శక్తి కాదు, నా బలం కాదు, దేవుని కృప. ఓకేనా? అయితే ఎందుకు నేను ఈ మాటలన్నీ చదువుతున్నానంటే, ఇంకా చివరిగా ఒక మాట ఉంది. దేవుని ఆత్మ ఉపవాసం ఉన్న తర్వాత 4:18 ఏమనుందంటే, సువార్త ప్రకటించుటకు అభిషేకిచ్చాడంట, చెరలో ఉన్న వారిని విడిపించుటకు. ఓకేనా? గుడ్డి వారికి చూపును విడుదల. చాలామంది నాకు స్వస్థత వరం ఉంటే బాగుండు, నాకు మంచిగా వాక్యం చెప్పాలని ఉంది, నాకు మంచిగా అద్భుతాలు సూచక్రియలు చేయాలని ఉంది. అయితే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలామందికి ఆశ ఉండేది కానీ ఏముండదు. అందరూ స్వస్థపరచాలన్నా కృపావరాలతో నింపబడాలని ఉండేది కానీ ఏముండదు. ప్రార్థన చేసి దేవుని దగ్గర, అయ్యా నాకు ఆ యొక్క కృపావరాలు నాకు ఇవ్వని అడిగేవాళ్ళు ఉండరు. కావాలంటే మా ఇంట్లో అడగండి, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేక నేను ఉండలేకపోతున్నాను, కదిలిస్తే నేను ఉపవాసం ప్రార్థన చేసి ఉండేవాడిని. ఉపవాసం ఉండాం కాబట్టే, యేసయ్య పాదాలు పట్టుకున్నాం కాబట్టే యేసయ్య మనల్ని, మన సంఘాన్ని దీవించాడు. మన సంఘమునికి దేవుని మహాకృప నుంచి కాపుదల ఇచ్చాడు. ఎందుకంటే అది నా భక్తి కాదు, నా శక్తి కాదు, అది కేవలం దేవుని కృప, అది దేవుని దయ. ఎందుకంటే మనమందరం ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే సంఘము క్షేమం కలిగి ఉండిద్ది. ఎందుకనంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందాలి.